గ్రాంట్ చేయలేదు గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలో డివిజన్ బెంచ్. అయితే ప్రధానంగా అభిషేక్ మను సింఘ్ వాదన వినిపిస్తూ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక కోర్టును జోక్యం చేసుకోవద్దనే వాదన కూడా చెప్పాడు. అతను కూడా చెప్పాడు, 5 జడ్జెస్ బెంచ్ జడ్జిమెంట్ కూడా చెప్పాడు. అదే విధంగా ఇప్పుడు మనం చూసేది ఉంటే ఈ రోజు స్టే కొరకు వాళ్ళు ప్రయత్నం చేసిండ్రు. గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలో డివిజన్ బెంచ్ స్టే ఇవ్వలేదు. ప్రధానంగా ఎలాంటి బీసీ రిజర్వేషన్ సంబంధించి ఎలాంటి బలమైన వాదనలు కొనసాగాయి? బీసీ రిజర్వేషన్ కు సంబంధించిన విషయం లోపల స్టేట్ వెల్ఫేర్ లెజిస్లేషన్ లోపల 42% చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగానే సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగానే ప్రొవైడ్ చేసింది అని చెప్పేసి గవర్నమెంట్ చెప్పింది. మేమేం చెప్పినాము, 5 పిటిషన్లు పడ్డాయి, మొన్న 2 పడ్డాయి, ఇవాళ 3 పడ్డాయి. ఒక్కటి కూడా అసలు సస్టైనబుల్ కాదు, అది మెయింటైనబుల్ కాదు అని చెప్పేసి మేము కూడా చెప్పాం. వాళ్ళు ఏమంటారంటే రాజ్యాంగం ప్రకారం కానీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కానీ 50% కంటే యాక్చువల్ గా 226 యొక్క స్కోప్ గురించి మనం ఆలోచిస్తే, రిపిటిషన్ యొక్క స్కోప్ గురించి మనం ఆలోచిస్తే ఫ్యాక్చువల్ గా ఏ ఒక్క పిటిషనర్ కూడా లోకో స్టాండింగ్ లేదు. లోకో స్టాండింగ్ లేదు. ఎందుకొరకు అని అంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా లోకల్ ఎలక్షన్స్ లోపల వాళ్ళు కంటెస్ట్ చేస్తున్నట్టు కానీ ఆ ఎలక్షన్ కంటెస్ట్ చేస్తున్న కాన్స్టిట్యున్సీ లోపల బీసీ రిజర్వేషన్ ఈ జీవో ద్వారా రావడం విషయంలో కానీ వాళ్ళ ఫండమెంటల్ రైట్ వయలేషన్ అయినట్టు ఏ ఒక్క రిట్ పిటిషన్ లో కూడా చెప్పలేవాళ్ళు. అండ్ మోరోవర్ they do not have power to challenge the whole GO in the whole elections of the local body, which has been provided 42% reservation to the backward classes in the state of Telangana in the local bodies. If his fundamental right has been violated, he needs to be file the writ petition, which constituency instead of unreserved, BC has been reserved. In a single writ petition they didn't say. So that we have made our arguments before the court that, before honorable court, that a single writ petition is not valid in the eye of law. We can demonstrate before this honorable court. These are all frivolous petitions to stay the 42% reservation with malified intention, ulterior motive. That's also we are stating that prior to issuing the notice, GO itself, GO issue చేసేదానికంటే ముందే ఒక పిటిషన్ పడ్డది, మీ అందరికి తెలిసిన విషయమే. అది ఒక్కటి తెలిసిపోతా ఉన్నది, రిజర్వేషన్ బీసీలకు రావద్దు అనే దృష్టితోటి అగ్రవర్ణ సమాజం నుంచి వచ్చిన ఈ పిటిషన్లు ఎవ్వి కూడా చట్టబద్ధత కానీ రాజ్యాంగబద్ధత కానీ ఆర్టికల్ 226 కింద నిలబడవు అని చెప్పేసి మేము గౌరవ ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో డివిజన్ బెంచ్ కి చెప్పినాం. వాళ్ళు ప్రధానంగా ట్రిపుల్ టెస్ట్ ఆధారంగా చూసినా కూడా 50% ఎస్సీ ఎస్టీలకు కలిపి అంతకంటే ముందు తను ఏ విధంగా తన ఫండమెంటల్ రైట్ వైలేట్ అవుతున్నది అనేది కోర్టు ముందు 226 లో ప్రూవ్ చేయాలి. తన ఫండమెంటల్ రైట్ వైలేట్ అవుతున్నట్టు ఎక్కడ ప్రూవ్ చేయలేదు. రెండోది, రైట్ టు ఓట్, రైట్ టు కంటెస్ట్ ఈజ్ నాట్ ఫండమెంటల్ రైట్, అది ఓన్లీ లీగల్ రైట్. లీగల్ రైట్ అంటే రెమెడీ వేరే దగ్గర ఉంది, అది మనం చెప్పవలసిన అవసరం లేదు, చెప్పొద్దు కూడా. ఈ 226 కింద వీళ్ళు వేసిన ఏ ఒక్క పిటిషన్ కూడా మెయింటైనబుల్ కాదు అనేది మా అభిప్రాయం. మళ్ళా రేపు గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ చాలా ఓపికగా ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా విచారించింది. మళ్ళీ రేపు మధ్యాహ్నం 2:15కు వాయిదా వేసింది. 2:15కు గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలో డివిజన్ బెంచ్ మళ్ళీ పిటిషన్ల మీద విచారణ కొనసాగిస్తా అని చెప్పింది. ఈ రోజు ఎటువంటి స్టే గ్రాంట్ చేయలేదు. అంటే జడ్జి గారు ఫైనల్ హియరింగ్ కాదు అని చెప్పేసి ప్రస్తావించారు కదా. ఎస్. రెండోది ఏంటి అని అంటే వాళ్ళు ఫైనల్ హియరింగ్ లాగానే ఆ వాదనలు చేసింది. వాళ్ళు మొత్తం కూడా ఇంటీరియం డైరెక్షన్ రావడానికి కాకుండా పిటిషన్ లోపల ఫైనల్ హియరింగ్ ఎట్లయితే చేస్తారో అట్నే చేసింది. అటువంటి సమయంలో కూడా స్టే ఇవ్వలేదు అనే విషయం మనం అందరం గమనించాం. పిటిషనర్ పైన ఆ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందంట. మేము చూడలేదు. ప్రతిసారి అడ్డంకులు తీసుకొచ్చి లేనిపోని అంశాలని కోర్టు మేము కోర్టులోనే ఉన్నాం. మరి అటువంటి అయితే ఆల్రెడీ అఫిడవిట్ లో ఫైల్ చేసిన అంశాలే మాకేం అవుపడలే అటువంటిది. మరి మీరు ఎక్కడ ఉన్నా చూసిరో మాకైతే తెలియదు. మేమైతే కోర్టు ముందటనే ఉన్నాం, ఆ వాదనలు చేసి. ఇంప్లీడ్ పిటిషనర్స్ తరఫున, పిటిషనర్ తరఫున కాదు, అది గుర్తులు పెట్టుకోవాలి. ఇంప్లీడ్ పిటిషనర్స్ జీవోను సమర్థిస్తూ వేసిన పిటిషన్ లోపల చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా మేము వాదనలు చేస్తున్నాం. అక్కడ అది చేసి జీవోను సస్టైనబుల్ చేయాలి. 42% రిజర్వేషన్ స్వతంత్ర భారతదేశం లోపల 75 సంవత్సరాల తర్వాత ఇంతవరకు కూడా బీసీకి 42% రిజర్వేషన్ రాలేదు.
ఒక స్థానిక సంస్థలే కాదు, విద్యా ఉద్యోగ ఉపాధి రంగాలతో పాటు స్థానిక సంస్థల రాజకీయాల లోపల కూడా రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఆశించే వాళ్ళం. అటు ప్రజా క్షేత్రంలో ఇటు న్యాయ క్షేత్రంలో కూడా పోరాడగలిగే వాళ్ళం. ఆ పని చేస్తా ఉన్నాం. ప్రధానంగా సీజే గారు కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేశారు కదా, ఎస్, రిజర్వేషన్ సంబంధించి అసెంబ్లీలో తీర్మానం, ఆ తర్వాత అవన్నీ గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలో డివిజన్ బెంచి విచారించింది సమగ్రంగా. రేపు మధ్యాహ్నం మళ్ళీ విచారిస్తుంది. అయిపోయినాక చెప్తా. అదంతా అడుగుతారు, అవన్నీ రేపు అయిపోయిన తర్వాత చెప్తా. రైట్. ప్రస్తుతం న్యాయవాదులంతా ఒక్కసారి రైట్. Please come. Just kindly tell us what were your arguments and what are the Our argument is that the writ petitions 5 which have been filed before the Honorable Chief Justice Court under Article 226 of the Constitution of India, those are not maintainable and not